నియోజకవర్గంలో పసుపులేటి సుధాకర్కు టీడీపీ టికెట్ కేటాయించాలని నెల్లూరు జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం గౌరవ సలహాదారు బెల్లంకొండ చిన్నయ్య డిమాండ్ చేశారు. నెల్లూరు నూతన ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ వడ్డెర కులస్తులందరూ సంఘటితమై తెలుగుదేశం పార్టీని బలపరుస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంజి గోపి, పల్లెపు వెంకటేశ్వర్లు, గుంజి నరేష్, వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీలో ఆయన పోటీ చేశాడు. కొన్ని పరిస్థితుల్లో ఆయన గెలవలేక కొన్ని ఓట్లతో ఆయన కొన్ని ఓట్లు వచ్చినాయి బాగా. కానీ ఈనాడు ఆ రోజు నుంచి, ఓడిపోయిన రోజు నుంచి కూడా నిరంతరం ఈ బడుగు బలికైన వర్గాలకు కానీ అందరికి కూడా ఆయన సర్వీస్ చేస్తున్నాడు. అంటే ఆయన ట్రస్ట్ ద్వారాగా, ఆ సర్వీస్ ద్వారాగా ఈనాడు ఏంటంటే టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏరే పార్టీలో ఉంటే నీకు నీ సామాజిక వర్గ తరపు నుంచి నీకు సీట్ ఇస్తాము, నువ్వు వచ్చి ప్రచారం చేసుకోమని చంద్రబాబు నాయుడు గారు చెప్పినాడంట ఆయనకి పిలిచి. ఆయన అదే విధంగా పని చేసుకుంటున్నాడు. ఈనాడు ఏమంటున్నారు, అయ్యా ఇక్కడ రెడ్లు నీకు సీట్ ఇచ్చేదానికి అవకాశం ఇవ్వటం లేదు, నేను ఇవ్వలేను, ఏరే నరసరావుపేట ఎంపీగా పొమ్మన్నారంట. నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి నరసరావుపేట ఎంపీగా నేనేందుకు పోయేది, లోకల్గానే పోటీ చేస్తానని ఆయన డిసైడ్ అయి ఉన్నాడు. కానీ ఈనాడు మా కమ్యూనిటీ తరఫున ఆయన నేను పోటీ చేస్తున్నానని వచ్చున్నాడు కాబట్టి ఎంతైనా నేను ఖర్చు పెట్టుకుంటా, నాకు సీటు కావాలా, సీట్ ఇవ్వకపోయినా సరే ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాననే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఆయనది ఆ ఉద్దేశం మాకు తెలిసిన తర్వాత జిల్లాలో మా కమ్యూనిటీ తరఫున మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. నిన్న మనం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాలు, ఇప్పుడు కొత్తగా కలిసిన కందుకూరు నియోజకవర్గం అన్నీ కలిపి కూడా మనం ప్రచారం చేసి ఏ పార్టీ అయితే మన క్యాండిడేట్కి సీట్ ఇస్తారో ఆ పార్టీకే మనం అందరం ఆ పార్టీకే ఓటు వేయాలని ఒక డిసైడ్ అయిన నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ప్రకారమే ఈ రోజు నుంచి ప్రతిరోజు ఏదో ఒక నియోజకవర్గంలో మా కమిటీ, మేము జిల్లా కమిటీ తరఫున మేము ప్రెస్ మీట్లు పెడతాము. అదేవిధంగా మా వాళ్ళని చైతన్యం చేసి ఏ విధంగా మాకు అన్యాయం జరిగిందో, చట్టసభలలో మా ఓళ్ళు లేనందువల్ల, మాకు రావాల్సిన ప్రతిఫలాలు మాట్లాడేదానికి అవకాశం లేనందువల్ల మా ప్రతినిధిగా తప్పనిసరిగా పసుపులేటి సుధాకర్ని మేము పంపించేదానికి కంకణబద్దులయ్యి కార్యాచరణ నెరవేర్చేదానికి ప్రతిరోజు నిరంతరం ఈ రోజు నుంచి అసెంబ్లీ ఎలక్షన్ పూర్తయ్యేంత వరకు ఆయన కోసం మేము క్షమించి మా సొంత ఖర్చులతో మేము తిరిగి పోరాటం చేస్తామని, తప్పనిసరిగా గెలిచి పార్టీ కానీ ఏ పార్టీ ఇచ్చినా ఆ పార్టీకే మేము సపోర్ట్ చేస్తాం అన్ని నియోజకవర్గాల్లో. అదేవిధంగా ఏ పార్టీ పట్టించుకోకుండా వదిలేసిందంటే తదుపరి నిర్ణయం కూడా మేము మళ్ళీ దానికి ఆలోచించి ఆయన ఇండిపెండెంట్గా వేసినా ఆ విధంగా కానీ ఏరే పార్టీ ద్వారాగా కానీ మేము తదుపరి నిర్ణయం తీసుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీ మీడియా మిత్రులకి మేము తెలియపరుస్తూ మేము ప్రధాన పార్టీకి మీ ద్వారాగా తెలియపరుచుకుంటున్నాం. ఉమ్మడి జిల్లాలో 2 లక్షల పైన వడ్డెర్లు ఓటర్లుగా ఉన్నారు. రాష్ట్రం మొత్తం కూడా 30 లక్షల పైన ఓటర్లుగా ఉన్నారు. మా జనాభా దామాస ప్రకారం 12 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంటు లోక్సభ సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఏ రాజకీయ పార్టీకైనా ఉంది. అయితే 83లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజుకి 80% వడ్డెర్లు తెలుగుదేశం ఓట్ బ్యాంక్గా ఉన్నారు. 20% ఇతర పార్టీ కాంగ్రెస్ ఓట్లకి ఓట్ బ్యాంక్గా ఉన్నారు. ఎందుకు చెప్తున్నా అంటే నేను కాంగ్రెస్ పార్టీ, హస్తం కాంగ్రెస్ పార్టీ, వైసీపీ కాదు. అయితే నేను ప్రతి దగ్గర కూడా ఎన్నికల్లో 86లో నేను కాలేజీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నుంచి తిరుగుతున్నాను. ఆరు నుంచి చూస్తుంటే ఎక్కడ పట్టిన వడ్డెర్లు, గిరిజనులు, మాదిగలు తెలుగుదేశం ఓట్ బ్యాంక్. ఈరోజు ఆ అభిమానంతో ఏమో ఆయన పసుపులేటి సుధాకర్ అనే అతను మా పొలం నుంచి వచ్చి ఎంతైనా నేను పెట్టుకుంటాను, నాకు రాజకీయంగా అవకాశం ఏంటంటే, ఇప్పుడు చిన్నన్న గారు చెప్పినట్టు గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయన బీజేపీలో ఉండాడు. గతంలో జనసేన తరపు నుంచి పోటీ చేసి సుమారు 20,000 చిలుకు ఓట్లు సంపాదించాడు. ఇక ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి 5 సంవత్సరాలు తప్పిపోలా అతను.
కావలి నియోజకవర్గంలో తన ట్రస్ట్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు ఈరోజు పెద్ద పెద్ద ట్రస్టులు పెట్టుకున్న పెద్ద కాంట్రాక్టులు ఏమి కూడా ఆయన చేసి ఉన్నాడు. అక్కడ హరిజనులు, గిరిజనులు, మైనార్టీలు అందరూ కలిసి కూడా ఇటీవల మీకు తెలిసే ఉంటుంది మీడియాకి, వారం 10 రోజుల క్రితం కావల్లో పెద్ద సభ పెట్టి పెద్ద ర్యాలీలు చేసి, అయ్యా మేము అన్ని కులాలను కూడా పసుపులేటి సుధాకర్కి సంఘీభావం ప్రకటిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇంకోటి, వారం క్రితం నెల్లూరులో అన్ని కులాల బీసీ సంఘాల కులాలన్నీ కలిసి కూడా పసుపులేటి సుధాకర్కి టికెట్ ఇస్తే అన్ని కులాలను సహకరిస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బేదా రవిచంద్ర గారి కాడికి పోయి కూడా డిమాండ్ చేసి ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోండి అని చెప్పారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.